హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ న్యాన్సీస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో అంటే మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. ముందుగా అయితే అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు మీరు అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకురు అంటే అందరూ టెంపుల్కి వెళ్ళి రాలేదా? ఈరోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే చాలా మంచిదండి. అసలు అయితే దేవశయని ఏకాదశి అనేది ఈ పండుగ నేమ్ అంట. కానీ మనకైతే తొలి ఏకాదశి అని మాత్రమే తెలుసు. చిన్నప్పటి నుండి అయితే మనం అదే పేరుతో విన్నాం. అంటే అదే పేరుతో మనం ఈ పండుగని సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ తొలి ఏకాదశి అనేది ఆషాఢంలో వచ్చే ఫస్ట్ ఏకాదశి అనమాట. అసలు ఈ పండుగ స్పెషల్ ఏంటంటే ఈ తొలి ఏకాదశిని ఎంతో పవిత్రమైన ఏకాదశులలో ఒకటిగా చెప్తారు. మన పురాణాల ప్రకారం అయితే శ్రీ మహావిష్ణువు ఈ రోజు నుండి 4 నెలలు కృష్ణసాగరంలో పాలకడలిపై విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తాడంట. అందుకే ఈ మాసం ఆషాఢ మాసం, నెక్స్ట్ వచ్చే శ్రావణ మాసం, దాని తర్వాత వచ్చే మాసాలన్నీ చాలా పవిత్రమైన రోజులంట. అందుకే ఆ శ్రీ మహావిష్ణువు విశ్రాంతి టైంలో మనం అందరం భక్తి శ్రద్ధలతో పూజించుకుంటే మనందరికీ మంచే జరుగుతుంది. ఈరోజు తొలి ఏకాదశి స్పెషల్ అయితే మా దగ్గర మాత్రం ఈ బియ్యం ముద్దలు చేస్తారు. మీ సైడ్ ఏం చేస్తారో కామెంట్ చేయండి. ఆ బియ్యం ముద్దలు చేయడానికైతే నేను 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను. బియ్యం మనం స్టవ్ పైన ఏదైనా కడాయి అయినా, మందం ఉన్న ఏదైనా బాండీ అయినా పెట్టుకొని వేయించుకోవాలి. సిమ్లోనే ఉంచుకోవాలి. అసలు మనం బియ్యం వేయించడం స్టార్ట్ చేసినప్పటి నుండి సిమ్లోనే ఉండాలి గ్యాస్. అసలుకి ఫ్లేమ్ అనేది ఇంక్రీజ్ చేయకూడదు. వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, మంచిగా వేగుతాయి. ఇట్లా వీడియోలో కనిపిస్తున్నాయి కదా, ఇట్లా బ్రౌన్ కలర్లో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉండేటట్లు వేయించుకోవాలి. మంచిగా ఇట్లా వీడియోలో కనిపిస్తున్నట్టు ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారనివ్వండి. ప్లేట్లోకి తీసుకోగానే ముట్టుకోకండి, చాలా వేడిగా ఉంటాయి, చేతులు కాలుతాయి. కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ అవి ఇట్లా మిక్సీ పట్టుకోండి. లేదంటే ఎక్కువ క్వాంటిటీ చేసుకునే వాళ్ళైతే బయట మిల్లు దగ్గర పట్టించుకోండి. అది కూడా ఇట్లా పౌడర్ లాగా అయితే పట్టించుకోవద్దు. మనం ఇంట్లో మిక్సీ పట్టుకున్నా కానీ పౌడర్ లాగా అయితే పట్టుకోకూడదు. మంచిగా రవ్వలాగా పట్టుకోవాలి. ఎందుకంటే అట్లా రవ్వలాగా ఉంటేనే లడ్డు టేస్ట్ బాగుంటుంది. ఇంట్లోనే మిక్సీ పట్టుకునే వాళ్ళైతే ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకోకండి. కొంచెం కొంచెంగా తీసుకొని మిక్సీ పట్టుకోండి. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకొని మిక్సీ పట్టుకోవడం వల్ల ఏంటంటే కొంచెం రవ్వలాగా నూకల్లాగా మారుతాయి, మంచిగా నలుగుతాయి. కొంచెమేమో ముందే మిక్సీ అయిపోయిన ఏమవుతుంది, పౌడర్ లాగా అవుతుంది. సో అంత మంచిగా ఉండదు. అందుకే మీరు కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకొని మిక్సీ పట్టుకోండి. ఈ నువ్వులైతే ఆప్షనల్. ఇంకా నువ్వులు, ఇంకా కొబ్బరి పౌడర్ కూడా వేసుకోవచ్చు, అదైతే ఆప్షనల్. నేనైతే కంపల్సరీ రికమెండ్ చేస్తాను. నువ్వులైతే కంపల్సరీ యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నువ్వులతోటి ఎక్కువ టేస్ట్ వస్తుంది. కంపల్సరీ అయితే నువ్వులు యాడ్ చేసుకోండి. నువ్వులైతే ముందే మంచిగా వేయించి పెట్టుకోండి. ఇప్పుడు వర్షాకాలం, నెక్స్ట్ చలికాలం రాబోతుంది. అంత చలికి తట్టుకోవడానికి మన బాడీకి ఈ నువ్వులు అనేవి కొంచెం హీట్ చేస్తుంది. సో ఎవరికైనా నచ్చకపోతే కొంచెం తక్కువ క్వాంటిటీ వేసుకోండి, నచ్చిన వాళ్ళు ఎక్కువనే తీసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. వీడియో స్టార్టింగ్లో చూపించిన కదా, ఈ గ్లాస్తోనే నేను 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను. మళ్ళీ అదే సేమ్ గ్లాస్తో 1 గ్లాసు బెల్లం తీసుకుంటున్నాను. అంటే హాఫ్ అనమాట. కేజీ బియ్యం తీసుకుంటే మనం హాఫ్ కేజీ బెల్లం తీసుకోవాలన్నమాట. ఒక మందంగా ఉన్న ఏదైనా కడాయి గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన పెట్టుకోండి. బెల్లం కడాయిలో వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి పాకం కోసం. అది పాకంకి కొంచెం బెల్లం కరిగేలోపు మనమైతే కొంచెం ఇలాచీ పౌడర్ అయితే చేసుకుందాం. నేనైతే 2 ఇలాచీస్ తీసుకున్నా. అంటే డైరెక్ట్ అట్లే వేయకుండా, లేకపోతే మనం అట్లే కొంచెం ఇట్లా నలిపి వేయకుండా కొంచెం ఆ సీడ్స్ ఇట్లా తాకుతుంటాయి కదా, అవి అట్లా తాకడం వల్ల పిల్లలు ఇష్టంగా తినరు. నేను ఏం చేసిన అయితే మిక్సీలోనే ఆ ఇలాచి మనం ఆల్రెడీ బియ్యంది రవ్వ పట్టించుకున్నాం కదా, అది ఒక 2 స్పూన్స్ యాడ్ చేసి అది కూడా పౌడర్ లాగా పట్టేసి అదే పిండిలో మిక్స్ చేసేసిన. ఇంకో సైడ్ అయితే బెల్లం కరిగి పాకం వచ్చేసింది. తీగ పాకం రావాలి, చూసారు కదా. ఇట్లా గరిటె ఇట్లా లేపగానే కొంచెం డ్రాప్స్ ఇట్లా తీగలాగా పడుతున్నాయి. అందులోనే ఒక 2-3 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. ఇది మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్రాసెస్ చేయండి, ఎందుకంటే స్టవ్ ఆన్లో ఉంటే మళ్ళీ పాకం ముదిరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనం బియ్యం రవ్వ చేసి పెట్టుకున్నాం కదా, కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. అంతా ఒకటేసారి వేసుకుంటే మంచిగా రాదు, లడ్డు చేయడానికైనా మొత్తం ఉండలు కడుతుంది.
నాకు ఒక చేత్తో వీడియో తీసుకుంటూ, ఒక చేత్తో కలపనీకి రాలేదు పిండి వేసుకుంటూ. ఎందుకంటే లేట్ అయితే మళ్ళీ పాకం గట్టి పడిపోతుందని చెప్పేసి పిండి అంతా కొంచెం కొంచెం వేసి కలుపుకొని వీడియో స్టార్ట్ చేసిన. కొంచెం చేయికి ఆయిల్ అయినా నెయ్యి అయినా రాసుకొని ఆ పిండి అనేది వేడివేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలి. చల్లారితే లడ్డూలు రావు, చుట్టడానికి పౌడర్ లాగానే ఉండిపోతుంది. అందుకే ఇక్కడ చేతులు కాలుతున్నాయి మస్తు. అందుకే ఊరుకుంటూ లడ్డూలు చుడుతున్నా. మస్తు వేడిగా ఉన్నాయి, కానీ లేట్ అయితే లడ్డూలు రావని చెప్పేసి తొందరగా చేసేస్తున్నా. నేను మీతో ఇంకొక విషయం షేర్ చేసుకోవడం మర్చిపోయినా. ఈరోజు మాత్రం ఫాస్టింగ్ ఉంటే చాలా మంచిదంట. డే అంతా ఉండలేని వారు ఏదైనా ఫ్రూట్స్ అయినా ఏమైనా జ్యూస్ అయినా తీసుకొని ఉండొచ్చు. ఈ ఇయర్ మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ ట్రై చేయండి ఫాస్టింగ్ ఉండడానికి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాకు ఇప్పటి వరకు తెలియని విషయాలన్నీ వీడియో కోసమైనా సరే నేను తెలుసుకొని మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకైతే ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉంది. మీరేమంటారో కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే లడ్డూలు చేయడం కంప్లీట్ అయిపోయింది. మాత్రం చాలా బాగున్నాయి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై